RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి అక్రమంగా అమ్మడానికి తరలిస్తున్న 7 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం అర్ధరాత్రి విద్యార్థినిలు అడ్డుకోవడంతో ట్రాలీ ఆటో డ్రైవర్ బయటకు పరుగులు తీశారు. అనేక సార్లు బియ్యం ట్రాలీ ఆటోలలో తరలించి ప్రధానోపాధ్యాయులు పరశురాం వార్డెన్ అమ్ముకుంటున్నారని, తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. వసతి గృహాలకు ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే కాసులకు కక్కుర్తి పడి వసతి గృహంలో దొడ్డు బియ్యాన్ని వడ్డిస్తూ సన్న బియ్యాన్ని ప్రధానోపాధ్యాయులు పరశురాం వార్డెన్ అమ్ముకుంటున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు తోడసం గౌరీ, కాబోయే 10th క్లాస్. ఇప్పటిదాకా నేను 2-3 రోజులు బియ్యం అమ్మే ఇక్కడ నుంచి నైట్ లో తీసుకెళ్లడం నేను చూశాను. లేకపోయాను, ఎన్ని రోజులు అయింది చూసా. ఈ నిన్న నైట్ ఇక్కడ ఆటోకు సౌండ్ లేకుండా ఫస్ట్ దొబ్బుతూ తీసుకొచ్చి అసలు ఆటోకి సౌండ్ లేకుండా తీసుకొచ్చింది. ఇక్కడ తీసుకొచ్చి అది కూడా లైట్ ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ వచ్చి కూడా గమనిస్తున్నారు పడుకున్నారా లేదా అని. మాకు అసలు ఇక్కడ ఈ రోజు మా బయాలజికల్ సార్ కూడా లేరు, ఎవరు లేరని ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ గేట్ దాకా పోగానే ఆటో స్టార్ట్ చేసిండ్రు. మాకు అనుమానం వచ్చి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసినాం. అక్కడ వచ్చి రాగానే మీరు ఎవరికి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎవరు చెప్పిండ్రు మీకంటే మాట్లాడలేదు. తర్వాత ఫోన్ చేసిన తర్వాతే సార్ ఏదో ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఏమో మాకేం తెలుసు కదా. మాకు ఇచ్చినప్పుడు మేము కూడా మారుతాం కదా. అవును, ఇప్పుడు లెక్కే లేదు. లైట్ బంద్ చేసాడు తీసుకొస్తుండే. ఇక్కడ వచ్చి మా మీద బండలు అక్కడ నుంచి చూసుడు, ఆ బండితో మాకు ఫాలో చేసుడు అవసరమా?